నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి ఎవరు రేసులో ఉంటారు, ఎవరు తప్పుకుంటారు, ఎవరు తెర మీదకి వస్తారు, ఇలాంటి సమీకరణాలను మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా కూడా చాలా విశ్లేషణలు కూడా మనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జూన్లో ఖచ్చితంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి, ఎందుకంటే నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి. జనసేనకు సంబంధించి లింగమనేని రమేష్కి కన్ఫర్మ్ అనేసన్న న్యూస్ గత కొన్ని నెలలుగా వింటూనే ఉన్నాము. ఇంకా బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది అనేసన్న కన్ఫర్మేషన్ కూడా అటు జనసేన నుంచి వచ్చింది అన్న వార్తలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో లింగమనేని రమేష్కి కనుక రాజ్యసభ అభ్యర్థిగా జనసేన నుండి కనుక కన్ఫర్మ్ చేస్తే కాపు నేతలు వ్యతిరేకించే అవకాశం ఉంది. కాపు నేతలు తమ డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు అన్న వాదన వినిపిస్తుంది. ఎంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ లోకేష్ గారి ప్రధాన స్నేహితుడు ఒకరు కన్ఫర్మ్ అవుతారని, సానా సతీష్ అలాగే ఉంటారనేసి అని, జనసేన నుంచి లింగమనేని రమేష్ తెర మీదకి వస్తారని, ఇలా రకరకాల పేర్లు వచ్చాయి. బట్ లింగమనేని రమేష్ విషయంలో ఒకంత జనసేనలో కలకలం రాబోతోంది. ఇంతమంది ఉండగా ఎలా అంటే కమ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇస్తారు అంటూ కూడా చర్చను లేవనెత్తుతున్నారంట. నిజమేనది? వాస్తవమే అండి, ఇది నిజం. ఇక్కడ ఏంటంటే ఈ నిజాన్ని మనం నిజమని అంగీకరించడానికి ముందు ఒక ప్రిఫేస్ మాట్లాడుకోవాలి. అదేంటంటే ఈ మధ్యకాలంలో తోట చంద్రశేఖర్ గారి నివాసంలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ముఖ్యులందరూ వారు ఆహ్వానిస్తే వారింటికి అందరూ ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ భోజనానికి వెళ్ళి రావటం జరిగింది. ఇది అక్కడ జరిగినటువంటి చర్చ కావచ్చు, లేకపోతే కొన్ని పలు రకమైన ఆసక్తికరమైన అంశాలలో ఏంటంటే కూటమి అధికారంలోకి రావటానికి ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే కూటమి ఇక్కడ అధికారంలోకి రావడం, అత్యధిక మంది లోక్సభ సభ్యులు గెలవటం, ఈ లోక్సభ సభ్యులు కూటమికి చెందినటువంటి వాళ్ళు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో ఈ ఎంపీలు కీలక పాత్ర పోషించటం అనేది చర్చకు వచ్చింది. ఓకే, చర్చకు వచ్చినప్పుడు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు విని కూటమికి ఓటు వేయటం వల్ల, అట్లాగే లోక్సభ సభ్యులకి ఓటు వేయటం వల్ల కూటమి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారాలని హస్తగతం చేసుకుంది. కేంద్రంలో మోడీ గారు పరిపాలనలోకి రావటం జరిగింది. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈ లోక్సభ సభ్యులు కీలక పాత్ర పోషించారు అన్నది ప్రధానమైన అంశం కింద వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆ రోజు అక్కడ హాజరైనటువంటి అధికారులలో, రిటైర్డ్ అధికారులలో పివి రావు గారు ఐఆర్ఎస్, రంగిశెట్టి మంగబాబు గారు ఐఆర్ఎస్, లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, చంద్రశేఖర్ గారు ఐఏఎస్, ఇట్లా నండూరు సాంబశివరావు గారు మాజీ డీజీపీ ఐపీఎస్, వీళ్ళందరూ రిటైర్డ్ అయినప్పటికీ, ఎంజీవి కుమార్ భాను గారు ఐఏఎస్ రిటైర్డ్, ఇట్లా చాలామంది ముఖ్యులు హాజరు కావడం జరిగింది. చింతల పార్థసారథి గారు ఐఆర్ఎస్, వీళ్ళలో చంద్రశేఖర్ గారు, చింతల పార్థసారథి గారు, లక్ష్మీనారాయణ గారు, పివి రావు గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే జనసేనతో చాలా క్రియాశీలకంగా ప్రయాణం చేసినటువంటి వాళ్ళు. ఓకే, ఈ సమావేశం ఎందుకు సుహృద్భావ వాతావరణంలో జరిగిందంటే సామాజిక వర్గానికి పోటీ చేసేటటువంటి అవకాశాలు భవిష్యత్తులో కూటమి నుంచి వస్తాయా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ అవకాశమైనా అందిపుచ్చుకునేటటువంటి అవకాశం సామాజిక వర్గానికి ఉందా, ఇదిగో రేపు రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేయబోతున్నారు, లేకపోతే శాసనమండలిని నామినేట్ చేయబోయేటటువంటి పరిస్థితి. ఇంట్లో రాజ్యసభకి ఎవరెవరికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేటటువంటి ఒక చర్చ వచ్చింది. దాని దరిమిల ఇక్కడ ఈ సమావేశం జరిగింది. ఇటువంటి సమావేశాలు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ స్థాయికి, వాళ్ళ హోదాకు తగినట్టు అటు ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతున్నాయి, ఇటు హైదరాబాద్లోనూ జరుగుతున్నాయి. ఈ మధ్య కర్నూలులో ఒక సమావేశం జరిగింది. ఇట్లా రకరకాల సమావేశాలు జరుగుతూ ఈ రకరకాల సమావేశాల్లో చర్చకు వస్తున్నటువంటి పలు రకాల అంశాల్లో వీటిని నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఇవి జరిగిన తర్వాత మొన్నటికి మొన్న కళ్యాణ్ గారు తమిళనాడు ఫలితాలని దృష్టిలో పెట్టుకుని ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఈ ఐఏఎస్లు వచ్చారు, ఐపీఎస్లు వచ్చారు, ఐఆర్ఎస్లు వచ్చారు, వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేనే వెళ్ళిపోమన్నాను కైండ్ ఆఫ్ డిస్కషన్ పెట్టారు. ఆయన అంటే ఓడిపోయాను, ఎవరు మిగిలారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చారు. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళలేదు, ఆయనే వీళ్ళని పొమ్మనలేక
సాగనంపారా, లేకపోతే ఆయన వీళ్ళ మీద అలిగారా, వాళ్ళు ఆయన మీద అలిగారా, కాసేపు పక్కన పెడితే ఏంటంటే కలిసి కూర్చొని మాట్లాడాలండి. వాళ్ళు ఎన్నికలకు ముందు 19 ఎన్నికలకు ముందు వాళ్ళ చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే, మేము చెప్పినటువంటి కొన్ని అంశాలని పవన్ కళ్యాణ్ గారు పరిగణలోనికి తీసుకుని ఉంటే ఇంత దారుణంగా ఫలితాలు వచ్చేవి కాదు. మేము ఇక్కడ వద్దు పోటీ చేయొద్దన్నాం, గాజువాక్ వద్దన్నాం, మేము మరొక నియోజకవర్గం పిఠాపురం మేము అప్పుడే చెప్పాం, మేము ఆయన పిఠాపురం ఎంచుకోలేదు. ఈ సమాధానాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ తరచు చూస్తే ఈ మధ్యకాలంలో ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారుల్ని ముఖ్యమైనటువంటి హోదాలలో నియమించి వెంటనే ట్రాన్స్ఫర్లు చేయటం తెలుగుదేశం ప్రభుత్వం. కూటమి కలిసే ఉంటుంది, కానీ పాలనాపరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి విధి విధానాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే నిర్ణయాలు తీసుకుంటారు. ట్రాన్స్ఫర్లు చేయటం. తర్వాత మీకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖ గుడ్డిలో మెల్ల ఈ 2 జిల్లాలకు వెళ్ళేటప్పటికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి వెలమల ఆధీనంలో, ఆధిపత్యంలో కాపు సామాజిక వర్గాన్ని ఘోరాతిఘోరంగా అణిచివేసేటటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అది ఒకంత ప్రమాదకరంగా ఉంది ఆ పరిస్థితి. తర్వాత మీకు సీఎంఓ ఏదైతే ఉందో, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఏదైతే ఉందో, అక్కడ ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అధికారి కూడా లేకపోవటం. అంటే మీ సమస్య మీరు చెప్పుకోవాలనుకుంటే, మీ బాధ మీరు వినిపించుకోవాలంటే, మీరు చెప్పుకోవడానికి మీకు అక్కడ ఒక అధికారి కానీ లేకపోతే మరొకరు కానీ లేనటువంటి ఒక దుస్థితి. మీ బాధ మీరు ఎవరితో పంచుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ఈ సామాజిక వర్గం ఆక్రోశం ఏంటంటే, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీస్ టు ప్రెసిడెంట్ ఇద్దరు ఉన్నారు. ఒకరు కుర్రా శ్రీనాథ్ చౌదరి గారు, అలేఖ్య హోమ్స్ అధినేత, ఇవాళ మన జంట నగరాల్లో కనిపిస్తున్న రియల్టర్ రంగంలో అగ్రగామి అలేఖ్య హోమ్స్ అధినేత శ్రీనాథ్ చౌదరి గారు. అట్లాగే లండన్ నుంచి వచ్చినటువంటి యుఎస్ నుంచి లండన్ నుంచి కోనేరు కుమార్, ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అప్పుడు మీరు చిరంజీవి గారి సామాజిక వర్గం అని అనుకుందాం, మీరు చిరంజీవి గారి సామాజిక వర్గం అయితే అనుకుందాం, మీరు చిరంజీవి గారితో మీరు సామాజిక వర్గానికి సంబంధించి మీకేదో బాధ ఉంది, ఒత్తిడి ఉంది, మీరేదో చెప్పుకోవాలి. అక్కడ ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళతో మీకు ఒత్తిడి ఉంది, అది చెప్పుకోవాలన్నప్పుడు అప్పుడు అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఆ బాధ మీరు వ్యక్తపరచలేరు. ఇట్స్ వెరీ ప్రాక్టికల్ ప్రాబ్లం, క్లియర్ ప్రాక్టికల్ ప్రాబ్లం. అది మీకు ఇప్పుడు ఏమైపోయిందంటే, మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో, ప్రధాన కార్యదర్శి ఉన్న రామ్ తాళ్ళూరి గారు కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, లేకపోతే లింగంనేని రమేష్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఒకే సామాజిక వర్గం. అక్కడ మీరు వెళ్ళి మాకు పలానా నియోజకవర్గంలో పలానా మీ సామాజిక వర్గంతో మాకు ఇబ్బంది ఉంది, తెలుగుదేశంలో మీ సామాజిక వర్గం వాళ్ళు మమ్మల్ని నడిచేస్తున్నారు, మాకు తెలుగుదేశంలో మీ సామాజిక వర్గం ఎమ్మెల్యే మాకు అతని వల్ల మాకేం పనులు కాలేదని వీళ్ళకి వెళ్ళి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎవరితో చెప్పుకుంటారు? ప్రతి నిమిషం, అనునిత్యం, ప్రతిక్షణం నాగబాబు గారు అందుబాటులో ఉండరు. ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క వాణి వారు వినిపిస్తారు, విన్నంత కాలం వింటారు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అని అంటే ఏంటంటే, నామినేటెడ్ పోస్టుల విషయంలో సమాన నిష్పత్తిలో, అంటే ఎంత పర్సెంటేజ్ మాకు పొత్తు ధర్మంలో భాగంగా మాకు వస్తాయి, అన్ని నామినేటెడ్ పోస్టులు మాకు ఇస్తే మాతో పాటు కలిసి జర్నీ చేస్తున్నటువంటి సామాజిక వర్గాలకి, సొంత సామాజిక వర్గంతో పాటు మిగతా వాళ్ళకి మేము కేటాయించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే 175 కాన్స్టిట్యున్సీస్లో ఇన్ఛార్జీలను వేయటం, పార్టీ కమిటీలు ఏవైతే ఉన్నాయో కమిటీలు ఫుల్ఫిల్ చేయటం. ఇప్పుడు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి వాళ్ళొక అంశాన్ని లేవనెత్తారు, దానిని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు జనసేనలో నామినేటెడ్ పోస్టులు ఏవేవైతే ఫిల్ అయ్యాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికే ఎక్కువ లభించాయి అన్న విషయం వాళ్ళు తెర మీద తీసుకొచ్చారు. అది వాస్తవం. కాబట్టి పార్టీ కోసం వెన్నుదన్నుగా నిలిచినటువంటి లింగంనేని రమేష్ గారికి వారిని రాజ్యసభకు నామినేట్ చేసి తప్పేంటి అనేటటువంటిది వారి వాదన. ఈ వాదన నెట్టి పరిస్థితుల్లో కొట్టిపారేయడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే, వరుస క్రమంలో జరుగుతున్న సమావేశాలు, వరుస క్రమంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, అది ఈ సామాజిక వర్గాన్ని మీరు రాజ్యసభ కేటాయిస్తే మేము చాలా బాధపడతాము, మాకు నచ్చటం లేదు, మేము వ్యతిరేకించాల్సి వస్తుంది, మా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు, మా గోడు ఎవరితో వెళ్ళబోసుకోము అనేటటువంటి చర్చ ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ కేటాయించాలనుకుంటే పార్టీ కోశాధికారి అయిన ఏవి రత్నం గారు లాంటి వాళ్ళకి రాజ్యసభకి వాళ్ళని నామినేట్ చేయొచ్చు. దాదాపు దశాబ్ద కాలంగా జనసేనతో కలిసి ప్రయాణం చేశారు కాబట్టి ఆ పార్టీ ఆడిటరే ఆ పార్టీ కోశాధికారి అయ్యారు. జూన్కి వారి అర్ధాంగి
శ్రీమతి అనుగోలు జయశ్రీ గారి టీటీడీ బోర్డు మెంబర్షిప్ పూర్తవుతుంది, పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి ఏవి రత్నం గారిని నామినేట్ చేయొచ్చు. లేదా అధ్యక్షుల వారికి ఇష్టమైనటువంటి వారికి ఎవరికైనా సరే అధ్యక్షుల వారు వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మీరు అవకాశం ఇచ్చుకోవచ్చు అని అంటున్నారు. ఓకే. కాకపోతే అది సాధ్యపడేటటువంటి పరిస్థితి ఉందా అంటే లింగంనేని రమేష్ గారు ఎప్పుడు ఏ రోజు నాకు ఇది కావాలి అని ఆయన అడగలేదు, నా కోసం ఇది చెయ్యండి అని ఆయన కోరలేదు. అట్లాగే ఆయన ఎక్కడ అత్యుత్సాహం ఎప్పుడు ప్రదర్శించలేదు. కావలసినటువంటి వనరులు వసతులు సమకూర్చారు. పార్టీ సజావుగా ముందుకు సాగడానికి వారి వంతు వారు కృషి వారు చేశారు. ఆ ప్రకారం అది సాగింది. కాబట్టి ఏంటంటే వారు అర్హులు అని పవన్ కళ్యాణ్ గారు భావించారు. వారు 10 సంవత్సరాల కాలం ఎదురు చూశారు. 19 నుంచి వెరీ సీరియస్లీ సిన్సియర్లీ ఆయన వెయిట్ చేశారు. కాబట్టి మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఆ రుణం ఎలా తెచ్చుకుంటాం అనేటటువంటి ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి సానా సతీష్ గారికి తెలుగుదేశం నుంచి అవకాశం వస్తోంది కాబట్టి మరొకమారు ఆయనని కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంది. ఆయన పెర్ఫార్మెన్స్ కూడా రాజ్యసభలో చాలా బాగుందండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది రాజ్యసభలో, చూశాను నేను, చాలా బాగుంది. కాబట్టి ఏంటంటే ఆయన కంటిన్యూ చేయొచ్చు. అంటే వాళ్ళు లోకేష్ గారితో కలిసి వాళ్ళు చేసినటువంటి ప్రయాణం, కిలార్ రాజేష్ గారు రేపు నామినేట్ చేద్దాం అనుకుంటున్న రాజేష్ గారు, అట్లాగే మరొకసారి కొనసాగించాలనుకుంటున్న సానా సతీష్ గారు, వాళ్ళు పార్టీ కోసం కట్టుబడి లోకేష్ గారు వారి కనుసన్నలలో పార్టీని ఎట్లా వారు నిర్వహించాలనుకుంటున్నారు, భవిష్యత్తులో పార్టీని ఎట్లా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు తనదైన ముద్ర వేయాలి అని అనుకుంటాడు కదా లోకేష్ గారు, తదనుగుణంగా వాళ్ళు ప్రవర్తించారు. 14 ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రయాణమే చేస్తున్నారు లోకేష్ గారు. కాబట్టి లోకేష్ గారు సతీష్ గారిని మరొకసారి కొనసాగించవచ్చు. అట్లాగే సరికొత్తగా కిలారు రాజేష్ గారికి అవకాశం ఇవ్వచ్చు. అర్థమవుతుంది కదా. ఆ నేపథ్యంలో లింగంనేని రమేష్ గారికి ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. ఓకే, తప్పు కాదు అది. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాల యొక్క సమాహారమే ఏ రాజకీయ పార్టీ అయినా. ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని సంస్థాగతంగా అది ఎదగాలి పెరగాలి అంటే అన్ని సామాజిక వర్గాల యొక్క మద్దతు చాలా అవసరం. ఎందుకంటే మొన్ననే ఆయన చేసిన ఒక స్టేట్మెంట్నే కాపు సామాజిక వర్గం డైజెస్ట్ చేసుకోలేకపోతే, ఎందుకంటే నన్ను కులానికి ఆపాదించొద్దు అనేసి అని. ఎందుకంటే మీరు కాపు సామాజిక వర్గానికి దిక్సూచిలాగా కాపు వర్గం అంతా చూస్తున్నప్పుడు నన్ను ఒక కులానికి ఆపాదించొద్దు, నేను కుల నాయకుడిని కాదు అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు లింగంనేని రమేష్ గారికి ఇవ్వడం అనేది ఒక ఇంత నేతల్లో ఉన్నాం కదా లిస్టులో చాలామంది, ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే ఎలా? ఆల్రెడీ ఒక టర్మ్ అంటే వాళ్ళ సామాజిక వర్గాలకు వాళ్ళకి అంత అవకాశం ఇచ్చినప్పుడు మన సామాజిక వర్గాన్ని కూడా మీరు గుర్తించాలి కదా అన్న వాదన తీసుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించి అధినేత నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా మంచి ప్రశ్న, నాకు చాలా ఆసక్తికరమైనటువంటి చాలా అద్భుతమైన ప్రశ్న మీరు వేసింది. ఏ రాజకీయ నాయకుడిని అధ్యక్షుడిని, ఆ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇతర సామాజిక వర్గాల యొక్క వేదన అర్థమవుతుంది. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ఎన్టీ రామారావు గారు 1985 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, 82 ఎన్నికలు పూర్తయి 83 జనవరి 9 ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఆయన తిరిగి ఆయన పదవిని కోల్పోవడం, పదవిని మళ్ళీ చేజిక్కించుకోవడం, ఆ తర్వాత అసెంబ్లీని డిజాల్వ్ చేసి 85 ఎలక్షన్స్ ఎప్పుడైతే వచ్చారో ఆ ఎన్నికల్లో రామారావు గారికి అప్పటికి సామాజిక వర్గాల యొక్క తీరుతెన్నుల మీద ఆయనకు చాలా స్పష్టత వచ్చింది ఎన్టీ రామారావు గారికి. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మనం చాలాసార్లు చాలా విశ్లేషణలో మాట్లాడు, బలిజలు ఇక్కడ చాలా ప్రధానమైన సంఖ్యలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం విడిచిపెడితే ఆంధ్ర ప్రాంతంలో మరీ ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు చెదురుమదురుగా కాపుల అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు తప్ప రాజకీయంగా బలిజలకు అసలు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది, ద్రోహం చేసింది అని గుర్తించి 10 నియోజకవర్గాలు ఎన్టీ రామారావు గారు ఆయన 10 నియోజకవర్గాలు బలిజలకు ఇస్తానని, అదే ఆయన కావలి, దర్శి, అనంతపురం, తిరుపతి, రాయచోటి, రాజంపేట అలా 10 నియోజకవర్గాలను ఎన్టీ రామారావు గారు గుర్తించి బలిజలకు ఇచ్చారు. రాయదుర్గం, ఈ నియోజకవర్గాలన్నీ ఎందుకు ఇచ్చారు? ఒక సామాజిక వర్గం యొక్క తీవ్రతను ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి. ఈ అంశం నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఆయన సొంత సామాజిక వర్గం వ్యవహారం వచ్చింది అనుకోండి, ఆయన సొంత సామాజిక వర్గం పట్టెక్కడుంది, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు, ఇటువంటి విషయాలన్నీ కూడా రామారావు గారికి స్పష్టంగా తెలుసు. ఆయన ఫీడ్బ్యాక్, ఆయన తెప్పించుకునే ఫీడ్బ్యాక్ ఆయన దగ్గర ఉండేది. అట్లాగే మనం వెళ్ళి మనం ఫీడ్బ్యాక్ ఇచ్చామనుకోండి, ఆ ఫీడ్బ్యాక్ని ఆయన వింటున్నారా వినటం లేదా అర్థమయ్యేది కాదు. జాగ్రత్తగా విని ఆయన మెమరీలో సేవ్ చేసుకునేవారు, ఆయన విన్నట్టుండేవారు ఆయన రామారావు గారు. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీ రామారావు గారు చెప్తున్నాను నేను.
ఆ తర్వాత పర్సన్ మీరు వచ్చారనుకోండి, నేను సంధ్యాభావిని గారి గురించి నేను 3 నెలల క్రితం చెప్పాను. సంధ్యాభావిని గారు 3 నెలల తర్వాత రామారావు గారిని కలిశారు. కలిసిన తర్వాత రామారావు గారి మెమరీలో ఆ విషయం గుర్తు వస్తుంది ఆయనకి. ఓకే, ఇది నేను స్వయంగా నాగావళి గారిని, డి నాగావళి గారు, టెక్కల్ ఎమ్మెల్యే ఆవిడ, 89లో ఆవిడ గెలిచారు. తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆవిడ మీద. తెలుగుదేశంలో గెలిచారు ఆవిడ, కాంగ్రెస్ అధికారంలో ఉంది. మామూలు వ్యతిరేకత కాదు. నివేదికలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇచ్చాం. విన్నారా వినలేదు రామారావు గారు తెలియదు. 3 నెలల తర్వాత నాగావళి గారు వచ్చారు, దువ్వాడ నాగావళి గారు ఆవిడ వచ్చి మళ్ళీ కాళింగులు మాకే అవకాశం ఇస్తున్నారు కదా అన్నగారు. లేదు, మేమే చాలా వ్యతిరేకత ఉందన్నారు. ఓకే, రామారావు గారు అన్నారు స్వయంగా. ఇంకొక ఆయన అప్పయ్య దొర గారు ఆయన పోటీ పడుతున్నారు. అప్పయ్య దొర గారా నాగావళి గారు, నాగావళి గారు అప్పయ్య దొర గారా, ఇదే ఉండేది రోజు చర్చ. వాళ్ళిద్దరి బాధపడలేక రామారావు గారే పోటీ చేశారు. ఎందుకు చెప్పానంటే ఆ సామాజిక వర్గాల యొక్క తీవ్రతను అర్థం చేసుకోవడం. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన సొంత సామాజిక వర్గం యొక్క ఆవేదన ఏదైతే ఉందో, ఆక్రోశం ఏదైతే ఉందో, ఆందోళన ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుని దానిని ఆయన సొంతం చేసుకుంటేనే ఆయన్ని సామాజిక వర్గం సొంతం చేసుకుంటుంది. అంతే కదా. చేసుకున్న తర్వాత ఏంటి, ఈ సామాజిక వర్గం, మా సామాజిక వర్గంతో పాటు మిగతా సామాజిక వర్గాలు ఎవరెవరికి అవకాశాలు రావటం లేదు, ఎవరెవరు దానికోసం పోరాటం చేస్తున్నారు. హూ ఇస్ ద ఫేస్ ఆఫ్ కాళింగ? జనసేనలో కాళింగుల నుంచి ఎవరు ఏ ఫేస్ ఉంది అంటే క్వశ్చన్ మార్క్. కొప్పుల వేలముల నుంచి ఎవరున్నారంటే క్వశ్చన్ మార్క్. యాదవుల నుంచి ఎవరున్నారంటే క్వశ్చన్ మార్క్. గౌడ్ల నుంచి ఎవరున్నారంటే క్వశ్చన్ మార్క్. మీకు ఎక్కడెక్కడో లేని చోట పలానా వాడిని మేము ఇప్పుడు ఆ సామాజిక వర్గం ఉండని చోట ఈ సామాజిక వర్గాల్లో ఎవరికొవరికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అక్కడ సామాజిక వర్గమే లేదండి, వాడు అక్కడ ఏం చేస్తాడు? ఉన్న చోట ఇవ్వాలి కదా అవకాశం. అంతే కదా. ఉన్న చోట ఇస్తే వాడు అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, వాడు ఆత్మగౌరవం, వాడు ఆత్మాభిమానం, వాడు పోరాటం చేస్తాడు అనమాట. అలా మీకు సమతుల్యత పాటించాలి. ఈ సామాజిక వర్గాల మధ్య ఈ అంతరాలు ఎందుకు వస్తున్నాయి, సమతుల్యత పాటించాలి. ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోరు శ్రీకాంత్. అసలు దాని గురించి చర్చ జరగదు కూడా రాదు. ఎందుకంటే అటు 2 ఇచ్చారు, ఇటు 2 ఇచ్చారు, అటు 3 ఇచ్చారు, ఇటు 3 ఇచ్చారు అని అన్నప్పుడు అలా హ్యాపీ. అందులోనూ 21 సీట్లకే పరిమితం అయిపోయినప్పుడు కొంచెం పెద్ద బిడ్డ వేస్తారు అన్న ఆలోచన, వేయాలని కోరుకోవడం సహజం. అది లేనప్పుడు మాత్రమే ఆ వ్యతిరేకత అనేది కావచ్చు, వాయిస్ కావచ్చు అనేది వస్తుంది. చూద్దాం మరి అధినేత ఎంతవరకు దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ అంశానికి సంబంధించి ఆలోచన చేస్తారనేది. ఎందుకంటే రేస్లో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, కావ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అధినేత ఒకసారి దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. చూద్దాం మరి ఎట్టి మలుపులు తిరుగుతుంది అనేది. మంచి విశ్లేషణ నుంచారు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.